ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరి మనకైతే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయన్నా, నోటిఫికేషన్ వస్తాయా రావా అని ప్రతిరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు. నేనైతే వాళ్ళకు రిప్లై ఇస్తున్నా, చెప్తున్నా. అయినా కానీ మనిషి ఆశావాహి. ప్రతి మనిషి ఆశతో బ్రతుకుతూ ఉంటాడు. ఈరోజు బ్యాడ్గా ఉండొచ్చు, రేపైనా బెటర్గా ఉంటుంది అనే కాన్సెప్ట్తోని మనిషి జీవన విధానం ముందుకు సాగుతూ ఉన్నది. అన్ని విషయాలలో, అది బిజినెస్‌లో కావచ్చు, పొలిటికల్‌లో కావచ్చు, స్పోర్ట్స్‌లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు. అదేవిధంగా నిరుద్యోగుడికి ఉద్యోగం పైన ఆశ కలిగించే విషయం పైన కూడా కావచ్చు. ఈరోజు బ్యాడ్‌గున్నా రేపు బాగా ఉంటది అనేది. అదేవిధంగా ప్రతిరోజు ఆదివారం కాదు, ప్రతిరోజు సోమవారం కాదు అనేది ఒక సామెత ఉంటది కదా! దాని ప్రకారము ఈరోజు ఆదివారం అయితే రేపు సోమవారం ఖచ్చితంగా వస్తది. అదేవిధంగా ఈరోజు బ్యాడ్ ఉంటే రేపు ఖచ్చితంగా గుడ్ డే వచ్చే అవకాశం ఉంటదని చెప్పేసి చాలామంది ఆ కాన్సెప్ట్‌లోనే తిరుగుతా ఉంటారు, బ్రతుకుతా ఉంటారు. మరి నోటిఫికేషన్ వస్తదా రాదా? అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది? అసలు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరి 2,00,000 ఉద్యోగాలని మాట ఇచ్చి, ఈ రోజున 2,00,000 ఉద్యోగాల ఊసే లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు భర్తీ చేసి, మేము 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలకి నియామక పత్రాలను ఎల్బీ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా మొత్తంగా టెంట్లేసి, పందిరేలేసి, మొత్తంగా పెద్ద పెద్ద పేరంటాలు చేసి, వాళ్ళ అభ్యర్థులకు మెరిట్లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళకు, మెరిట్‌కు సంబంధించిన ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు చేతులు ఇచ్చినాము, సప్పట్లు కొట్టినాము, జబ్బలు జరుచుకున్నాం అన్న కాడికి వచ్చింది. మరి చాలామంది మిత్రులందరూ కూడా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసి, కాంగ్రెస్‌కు ఓటేసినారు కదా నిరుద్యోగులందరూ. ఇంకా కాంగ్రెస్ అంటే ఓహో! ఆహా! అనుకుంటా ఉంటున్న వాళ్ళందరి కోసమే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది కేసీఆర్ అంటే వ్యతిరేకత కలిగి ఉన్నారు. కేటీఆర్ అంటే కోపం ఉన్నది. బీఆర్ఎస్ అంటేనే చాలా కోపం కలిగి ఉన్నోళ్ళు. అదేవిధంగా ఎట్ ఏ టైమ్ ఇంకా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటరు, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే నా కాన్సెప్ట్ ఇక్కడ నేను మాట్లాడే విధానం ఏంటంటే, నోటిఫికేషన్స్ వస్తాయా రావా? నోటిఫికేషన్స్ ఇస్తామన్నప్పుడు ఎస్సీ వర్గీకరణను కుంటి సాకుగా చూపించారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది, దానికి మీద ఏకసభ్య కమిషన్ ఉంది, మహమ్మద్ అఖ్తర్ షమీం గారిది. అది ఒక 3-4 నెలల్లో తన నివేదికనిచ్చుకుంటుంది. తర్వాత నోటిఫికేషను అనేది ప్రవాహంలా తన్నుకొస్తా ఉంటాయి నోటిఫికేషన్స్ అని చెప్పేసి మాట్లాడినారు. ప్రభుత్వంలోని పెద్దలందరూ మాట్లాడినారు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మరి ఫైట్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కమిట్మెంట్‌తో ఉన్నాడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి. దాని కారణంగా కూడా నోటిఫికేషన్స్ లేట్ అవుతున్నాయి అన్నారు. ఓకే, ఫైన్. మరి ఎన్ని రోజులు ఇలాంటి మాయా మాటలు చెప్పి ప్రభుత్వం కాలాన్ని వెళ్ళబుచ్చుతుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఎస్సీల యొక్క వాటాలు ఎందో తెలిసిపోయినాయి. ఎస్సీలకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ డి, ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది 3 భాగాలు విడగొట్టారు. వాళ్ళ వాటా వాళ్ళకి తేలిపోయింది. ఒక బీసీల 42 ఉన్నది. మరి అది కూడా అతి త్వరలో తేలుతుంది అంటున్నారు. చూడాలి. ఏదేమైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 16-17 నెలలు అవుతుంది. ఇంతవరకు స్ట్రైట్‌గా వచ్చిన నోటిఫికేషన్ లేదు. డైరెక్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయా? ఉండయా? నోటిఫికేషన్స్ ఉంటే ఎప్పుడు ఉంటాయి? నోటిఫికేషన్స్ ఉంటే ఫస్ట్ ఇచ్చే నోటిఫికేషన్ ఏంది మరి అనేది నిరుద్యోగుల ఆలోచన. గ్రూప్ 2 అని కలలుగన్నారు. 2024 గ్రూప్ 2 డిసెంబర్లో జరిపినప్పుడు బొక్క బొర్లా పడ్డారు. పేపర్ చాలా హార్డ్‌గా వచ్చింది. చాలామంది బొక్క బొర్లా పడ్డారు. ఇంకో కొంతమంది అయితే నిరాశ నిస్పృహల నుంచి గ్రూప్ 2 అసలు రాయొద్దు, గ్రూప్ 3 రాయొద్దు, గ్రూప్ 1 రాయొద్దు, గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాసి సంవత్సరాలు కొద్దీ చదివి టైం వేస్ట్ చేసుకోవడం వృధా అనుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది నాకు కామెంట్ చేసినారు. టైం వేస్ట్, ప్రభుత్వ ఉద్యోగాలు చదవడం టైం వేస్ట్ అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకో కొందరేమో వాళ్ళకి వచ్చిన మార్కులు చూసి షాక్ అయ్యి ఇంకోసారి బుక్కులు పట్టడం చాలిగా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి గుడ్ బై అన్నారు. ఇంకా కొంతమంది వాళ్ళకి వచ్చిన మార్కులు చూసి హవాక్ అయిపోయి, అరే ఇంకా కొద్దిగా కష్టపడితే ఉద్యోగం చేతికి వచ్చేది కదరా అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ మూడ్లోకి వెళ్ళినారు. ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉన్నారు. ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నా కానీ నిజంగా మనిషి ఆశ కలిగి బ్రతకాలి, ఆశ కలిగి జీవించాలి. ఎందుకంటే తొందర నిరాశ పడద్దు, నిస్పృహ పడద్దు, కుంగిపోవద్దు.
చిన్న ఓటమికే నువ్వు భయపడ్డోనివి పెద్ద ఆఫీసర్ ఎట్లయితావయ్యా? నాకు అర్థం కాదు. చిన్న ఓటమి ప్రతి ఒక్కడికి వస్తుంది. సివిల్స్ ఎగ్జామ్ రాసేటోడు డైరెక్ట్ ఎవడు కూడా కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కాడు. వాడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడంటే 1 అటెంప్ట్, 2 అటెంప్ట్స్, 3 అటెంప్ట్స్, 1 or 2, 3 అటెంప్ట్స్ ఇచ్చుకున్న తర్వాత వాడు సక్సెస్ సాధిస్తాడు. కేరళలో మొన్న చూసినారు కదా, కేరళలో ఒక ఆవిడ ఒక ఆవిడ యూపీపీఎస్సి కనీసంలో ఒక 16 టైమ్స్ అటెంప్ట్ ఇచ్చిందంట. ఆమె మొన్న రీసెంట్లీగా ఇండియా వైజ్గా 800 ర్యాంకు సాధించింది ఆవిడ గారు. అంటే ఇక్కడ మనకు ఒక నిబద్ధత ఉండాలి, మనకు ఒక కమిట్మెంట్ ఉండాలి. పని మీద కావచ్చు, బిజినెస్ మీద కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, ఏ విషయం మీద నీకు కమిట్మెంట్ ఉండాలి. ఇక ఎవడో ఏదో అన్నాడు, నోటిఫికేషన్స్ అలా వచ్చిన పోస్టులు అమ్ముకుంటున్నారు, ఆ నోటిఫికేషన్స్ డిలే అయిపోతున్నాయి, ఆ నోటిఫికేషన్స్ పైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నదట అని చెప్పేసి ఎవడో కూడా మాట్లాడితే, ఈ మాట్లాడిన అంశాలు మనుషులను చాలా కృంగుతీస్తాయి. వాళ్ళకు వాళ్ళ ఆలోచన అనేది చాలా వీక్ చేసి పడేస్తారు. అయితే నేనేమంటా అంటే, తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం నిరుద్యోగం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎందుకు నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారంటే, మన పాలకులు నోటిఫికేషన్స్ వస్తాయి అనగానే కథం కోచింగ్ సెంటర్ వాళ్ళు బీభత్సమైన యాడ్లు వేస్తారు. ఇన్ని వేలతోని గ్రూప్ 2 రావచ్చు, అన్ని వేలతోని గ్రూప్ 1 రావచ్చు, ఇన్ని వేలతోని గ్రూప్ 3 రావచ్చు అని వాళ్ళ యొక్క కమర్షియల్ కోచింగ్ సెంటర్ల లాభాల కోసం, వాళ్ళ మనుగడ కోసం ఊరూర్ల పోస్టర్లు అతికిస్తారయ్యా. నేను 2016లో గ్రూప్ 2 రాసేటప్పుడు ఒక హన్మకొండలో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉండే, అది దాని పేరు నేను చెప్పదలుచుకోవాలి. అది దరిద్ర కొట్టు ఇన్స్టిట్యూట్. ఎందుకంటే పెద్దగా కొన్ని వేల లక్షల మందికి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇచ్చింది, కానీ అలా ర్యాంకర్లు తక్కువ. ఎక్కడనో హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని వాళ్ళు ఉద్యోగం సాధించిన వాళ్ళను కలుసుకొని, మీరు మా కోచింగ్ సెంటర్లో ఈ సబ్జెక్ట్ తీసుకొని, ఆ సబ్జెక్ట్ తీసుకొని మీరు ఇక్కడ ర్యాంకులు సాధించినట్టు మాకు రండి, మాకు చెప్పండి అని కొద్దిగా పెయిడ్ వర్షన్లో చేస్తారు ర్యాంకర్లని. వాళ్ళు మనకు అవసరంలే. అయితే ఆ యొక్క కోచింగ్ సెంటరు మా హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాలలో, ఉత్తర తెలంగాణలో చాలా ఫేమస్. అది ఊరూరా మాదే విలేజ్ అంటే, మా విలేజ్ కింది స్థాయి వరకు కూడా వాల్ పోస్టర్లు వేసి మెగా గ్రాండ్ డెమో రండి, ఈరోజు వస్తే 20% ఆఫర్, 30% ఆఫర్, 50% ఆఫర్ అని చెప్పి నిరుద్యోగులలో ఒక లేనింత ఆశ రగిలించింది. ఇక అచ్చేవాడు పుచ్చోడు, పనికిరానోడు పనికొచ్చాడు, చదివచ్చినోడు చదివరాడు అందరూ పోయి కోచింగ్లు తీసుకున్నారు గ్రూప్ 2 పైన. అప్పుడు 2016లో అట్లా తీసుకోవడం వలన గ్రూప్ 1 క్రేజ్ పెరిగింది చాలా. అందరికి గ్రూప్ 1 అంటే, గ్రూప్ 2 అంటే ఒక అవేర్నెస్ వచ్చింది. గ్రూప్ 2 అరే ఇంత అదా అని. కానీ నిజంగా ప్రాక్టికల్గా చూస్తే లక్షల మంది అప్లికేషన్ చేస్తారు, లక్షల మంది గ్రూప్ 2 రాస్తారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఎంతమంది సక్సెస్ సాధిస్తారు? నేను చెప్తున్నా, గ్రూప్ 1 సక్సెస్ దరిదాపులో పోయేటోడు నిజంగా ఏ కోచింగ్ సెంటర్లో 10% కూడా ఉండరు. 1%, 2%, 3% ఉంటారు కావచ్చు ప్రతి కోచింగ్ సెంటర్లో. నేను చెప్తున్నా, ఉన్నాయే వందల పోస్టులు, తీసుకుంటూ లక్షల కోచింగ్లు. ఇంత డబ్బును వృధా చేసుకునే బదులు ఆలోచన చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆలోచన చేయండి. ఎవరినో బ్రతికించడం కోసం మీరు కోచింగ్లు తీసుకుంటాం, కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, మేము టెస్ట్ సిరీస్లు రాస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అన్న భ్రమ నుండి బయటపడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సిలబస్ షీట్ను నీ దగ్గర పెట్టుకో. నువ్వు దగ్గర పెట్టుకొని సిలబస్ అనుగుణమైన పుస్తకాలు కొనుక్కో. దాని అనుగుణంగా నీ సీనియర్స్ ఎవరైనా సక్సెస్ సాధించినోడు, నీ ఇంటెనుకోడు, ఇంటి ముందటోడు అంటే వాడి సలహా తీసుకో. లేకపోయి ఉంటే నువ్వే బాగా చదువు అనేది నేను చెప్పేది. అదేవిధంగా కోచింగ్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. కోచింగ్ పోయేంత సంతోషము, కోచింగ్ తీసుకున్నంత ఉత్సాహము ఎగ్జామ్ డేట్స్ వచ్చేప్పటికి ఉండవు. చాలామంది భయపడతారు, ఆ భయంలో సగం మిగిలిపోతుంది. కోచింగ్ సెంటర్లు ఇప్పుడు అన్నీ కూడా మీకు అవకాశాలు ఇస్తాను, ఏమని నోటిఫికేషన్లు వస్తాయి. రియాలిటీలో నోటిఫికేషన్స్ వస్తాయా రావా అన్నది మీరు ఒకసారి చూడండి. నోటిఫికేషన్స్ ఇప్పుడు రావడానికి లేట్ అవుతుంది, 100% లేట్ అవుతుంది. మనకు ఏప్రిల్లా నోటిఫికేషన్ అన్నారు, మేలా నోటిఫికేషన్ అన్నారు, పేపర్లే అన్నాయి. నేను అన్నానని మీరు అందరూ ఫీల్ అవుతున్నారు. నేను ఎప్పుడు న్యూస్ పేపర్లా వచ్చే విషయాలు అనాలిసిస్ చేసుకోవడం, అదేవిధంగా ఇతర సోర్సు ద్వారా వచ్చే నా కొద్ది ఇన్ఫర్మేషన్ నేను అనాలిసిస్ చేసుకొని
నా పర్సనల్ ఒపీనియన్ అస్సలు ఉండదు ఇలా, నా పర్సనల్ అనాలిసిస్ ఉంటుంది, ఇలా విశ్లేషణ ఉంటుంది. ఆ విషయాన్ని చెప్తే మీరే అన్నారు కదా అంటారు. నేను అన్నది అంటే మరి నాలాంటి వందల వేల ఎడ్యుకేషన్ ఛానల్ ఉన్నాయి తెలంగాణలో, వాళ్ళు చెప్పలే? కొన్ని పెద్ద పెద్ద ఛానళ్ళు 4,00,000, 5,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా చెప్తారు కదా, ప్రతిరోజు పీడిఎఫ్ పేపర్లు వేసి ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ను అదేవిధంగా ఉద్యోగ సమాచారాన్ని చెప్తున్నాను వాళ్ళందరూ చెప్తారు కదా, వాళ్ళందరూ గుర్తులేరా మీకు? నేను మళ్ళా చెప్తున్నా, నోటిఫికేషన్స్ మేల్ వస్తాయా? మేల్ రావు, నోటిఫికేషన్ మేల రావు. ఇంకా 1 మంత్ కావచ్చు, ఇంకా 2 మంత్స్ కావచ్చు. 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే మేల వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఒక 2 నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ అన్నారు. ఏంటి ఏంటి అది? ఒకటేమో అంగన్వాడీ, రెండేమో మనకు ఒకటి అంగన్వాడీ అంటున్నారు, ఇంకొకటి వచ్చేసి మనకు జీపీఓ అంటున్నారు, ఇంకొకటి వచ్చేసి మనకు పోలీస్ కానిస్టేబుల్ అంటున్నారు. కానీ దాంట్లో క్లారిటీ లేదు. ఖచ్చితంగా అంగన్వాడీలో క్లారిటీ ఉంది. సో అది ఎప్పుడు వస్తుంది అన్న, మరి ఈ మంత్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా అంటే అది ప్రభుత్వం ఇంకా వాటిని ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందా తెలియదు. రేవంత్ రెడ్డి ఆ భర్తీ ఫైల్ పైన సంతకం చేసినలా తెలియదు. ఇంకా దాని టెక్నికల్గా ఫైల్ ఎక్కడున్నాయి, ఏం జరుగుతున్నాయి తెలియదు. కాబట్టి నేను అనుకుంటున్నా మనకు జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజు ఇస్తే ఇవ్వవచ్చు, ఏదో ఒక 2 నోటిఫికేషన్లు ఇవ్వవచ్చు. దాంట్లో గ్రూప్ 1 వస్తుందా, గ్రూప్ 2 వస్తుందా అంటే అది గ్రూప్ 1 గ్రూప్ 2 నేను చెప్పలేను. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2లా ఇంకా ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఇంకా వాళ్ళు వెతుకులాడలే. గ్రూప్ 1 గ్రూప్ 2 పైన సిలబస్ కమిటీ ఒకటి ఉంది. అది 30 రోజుల తర్వాత తన సిలబస్ కాపీని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆమోదించిన తర్వాత టీజీపీఎస్సీ ధృవీకరించి తన వెబ్సైట్లో పెడుతుంది. ఎంత శాతం సిలబస్ మార్పు జరగవచ్చు అనే విషయం అన్నది ఇంకెవరికి తెలియదు. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 20% సిలబస్ మార్పు జరగబోతుంది అనేది మనకు తెలుసు. సో నేనేం చెప్తానంటే కాస్త ఓపిక సహనంతో ఉండండి. ఈ టైంలో నిరుద్యోగ సోదరులకి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి. ప్రభుత్వ ఉద్యోగాలను మేము సాధించుకోగలుగుతాం. ప్రభుత్వ ఉద్యోగాలు అనేది మా లక్ష్యం, ప్రభుత్వ ఆఫీసర్ అవ్వడం మా లక్ష్యం అనుకున్న వాళ్ళు కాస్త ఓపిక సహనంతో ఉండండి. ఆదరబాదరగా మీరు పరేషాన్ కాకండి. ఏ దానికి కూడా నిరాశ నిస్పృహలకు పోకండి. మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టిన టాపర్లంతా ముఖాలు ఎవడికి తెలియదు. వాళ్ళు మీ లెక్క తొందరపడి యూట్యూబ్లో చూసి ఆ కామెంట్స్లు పెట్టరు. వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వాలో వారిని ఫాలో అవుతారు. వాళ్ళు వెనకరు తొనకరు, స్టాండర్డ్గా గట్టిగా ఉంటారు. వాళ్ళ నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని మేము చదువుకుంటా పోతాం, మా పని చదవడమే. నోటిఫికేషను వచ్చేది వస్తుంది, ఆ లోపు మేము చదువుతాం, ప్రిపరేషన్ అవుతాం. యుద్ధానికి వెళ్ళే సైనికుడు సిద్ధమైనట్టుగా నోటిఫికేషన్ పడగానే చదవడం కంటే నోటిఫికేషన్ కంటే ముందే చదివి ఉద్యోగం సాధించడం అనేది ఒక సీరియస్ ఆస్పిరెంట్ యొక్క ప్రధానమైన లక్షణం. నేను మళ్ళీ చెప్తున్నా, స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్ననే చెప్తూ ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో 18,500 కోట్ల ఆర్థిక సంపద సృష్టించబడుతుంది. 18,500 కోట్ల ఆర్థిక సంపదలో అంతకు మించి పైసా రూపాయి రాదు, అంతకు మించి పైసా తగ్గింపు జరగదు. నేను సంక్షేమ పథకాలకు అందులో పైసలన్నీ వెచ్చిస్తున్నా, నేను ఏది కూడా తగ్గించి మరి చెయ్యలేని పరిస్థితి ఉంది. ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పు కోసం వెంకలాడితే ఎవడు అప్పించటం లేడు. నేను ఉన్న ఉద్యోగులకే వాళ్ళకు ఏదైతే నేను హామీలు ఇచ్చినో, డిమాండ్స్ ఇచ్చినో, బెనిఫిట్స్ ఇస్తానని చెప్పిండు, అవే ఇవ్వలేకపోతున్నా అని చెప్పిండు. ఈ మాటలు విన్న నిరుద్యోగులు అందరూ భయపడ్డారు. ఉన్న ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్న ముఖ్యమంత్రి, ఇవ్వలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము కొత్త ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేస్తుంది, కొత్త ఉద్యోగాలు ఏ విధంగా సృష్టిస్తుంది? ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన వివిధ ప్రభుత్వ శాఖలోని ఖాళీలను భర్తీ చేయడానికి కూడా మరి ముందుకు రావడం లేదు. భర్తీ చేస్తే ఒకవేళ ఎగ్జామ్ పెడితే మరి వానికి రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి 1 year అవుతుందా, 2 years అవుతుందా? ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉంటాయా ఉండయా అనేది భయపడ్డారు చాలామంది. ఏ ప్రభుత్వమైనా 100% అప్పు తెచ్చే ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఏ ప్రభుత్వమైనా మిగులు బడ్జెట్తో ఉండదు.
తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇండియాలో 28 రాష్ట్రాలు అన్నీ కూడా మిగులు బడ్జెట్‌లో ఉండవు. అన్నీ లోటు బడ్జెట్‌లోనే నడుస్తాయి. వాటి బతికే అంత. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూసినారు కదా మొన్న ఎన్ని లక్షల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నదనే బడ్జెట్‌లో చెప్పిర్రుగా భారతదేశం. అందరికి అంతే. అందరికి అప్పులున్నాయి. అన్ని రాష్ట్రాలకు అప్పులున్నాయి. దేశానికి అప్పులున్నాయి. అమెరికాకు కూడా అప్పులున్నాయంట. అమెరికాకు కూడా చాలా అప్పులున్నాయి. ట్రంప్ కూడా చెప్పిండు కదా! మనమే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మనమే అప్పులు తీసుకొచ్చడానికి వెళ్తే అప్పు పుడతలేదని చెప్పడానికి రేవంత్ రెడ్డి మాటలు విని నిరుద్యోగులు హైరాణ పడ్డారు, బాధపడ్డారు. అలాంటి బాధ, అలాంటి హైరాణకెళ్ళి బయటపడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ అంశాల మీద ఫోకస్ కంటే నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల పైన ఆలోచనతోని బుక్కులు పట్టుకొని నిరంతరం చదవండి. వచ్చే నోటిఫికేషన్ వస్తుంది. అది జూన్ రావచ్చు, జూలై రావచ్చు, ఆగస్ట్ రావచ్చు. ఏదో ఒక మంత్ అయితే వస్తుంది. ఆ లోపు మీరు చదువుకొని ఉండండి. మళ్ళీ నేను చెప్తాన్నా, ఎప్పుడైనా కానీ నిరుద్యోగంలో అధిక రోజులు ఉండకండి. దయచేసి చెప్తున్నా, నిరుద్యోగంలో అధిక రోజులు అంటే అర్థం ఏంటంటే మీ ప్రిపరేషన్ అనేది జస్ట్ ఒక 5 years ఉండాలా. 5 yearsలో నువ్వు ఏది సాధించలేదు అంటే డ్రాప్ అవు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే ఆలోచన ప్రణాళికలకెళ్ళి నువ్వు డ్రాప్ అవు. ఇక వదిలేయి, ముట్టుకోకు బుక్కు. ఏదన్నా ఒక ప్రైవేట్ రంగంలో చూసుకో, ఏదన్నా ఒక వ్యాపారం చేసుకో, డబ్బులు సంపాదించు. దశాబ్ద కాలం 10 సంవత్సరాలు బుక్కులు పట్టుకొని కూర్చుంటే నువ్వు సమాజంలో చాలా ఎకనామికల్గా పూరవుతావు, చాలా నెట్టివేయబడతావు సమాజం నుండి ఆర్థికంగా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మొన్న గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 సాధించలేదు, హాస్టల్ వెల్ఫేర్ సాధించలేదు, ఇంకేమీ సాధించలేదు, మా ఏజ్ వచ్చేసి 35, 36 పైన ఉంది అనుకున్న వాళ్ళు డ్రాప్ అవ్వండి. దయచేసి చెప్తున్నా, నేను మీ మంచి కోసం చెప్తున్నా. అన్న 41 లోడు కొట్టిండట, మరి వాడు కొట్టిండట అంటే మరి వానంత కమిట్మెంట్తో వానంత ఫుల్ ఫోకస్గా చదివే కెపాసిటీ నీలో ఉందా? నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంత కెపాసిటీగా ఉందా? నీ ఫైనాన్షియల్ అనేది రిచ్గా ఉందా? అన్ని బెరీ చూసుకో. మ్యారేజ్ చేసుకొని పిల్లలు పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని ముందర కూర్చొని చదువుతా అంటే కొంతమందికి నడవదు. మీరందరూ కూడా మీ లైఫ్ను లీడ్ చేయాలి అంటే వ్యాపారాలు చేసుకోండి, సంపద సృష్టించండి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, యంగ్ స్టార్స్ ఎవరైతే ఉంటారో 24కి వెళ్ళి 32 వరకు చాలు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా సాధించడానికి అప్పటి వరకు ఏం మెంటల్ ప్రెషర్స్ ఉండవు, ఏం ఎకనామికల్గా పూర్గా ఆలోచనలు రావు. ఇక నీకు 40 ఉన్నాయి, నీకు 41 ఉన్నాయి, నీకు 30, 39 ఉన్నాయి అంటే అంత గ్రాస్పిరెన్సీ అంటే చదివే జ్ఞాపక శక్తి మీలో ఉండకపోవచ్చు. కొంతమందికి అలాంటివి ఉన్నాయి. నేను ఎవరినో పాపం డల్ చేయడానికి మాట్లాడట్లేదు, నిజాలు మాట్లాడుతున్నా. చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కసి, చదవాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు సాధించే ఉద్యోగాన్ని ప్రేమించండి. మీరు కావాలనుకుంటున్న ఉద్యోగాన్ని లైక్ చేయండి, ప్రేమించండి, కసిగా చదవండి, కసిగా ఉద్యోగం సాధించండి. నోటిఫికేషన్స్ 100% వస్తాయి, కానీ ఏ మంత్ అనేది క్లారిటీ లేదు. అది జూనా, జూలైయా, ఆగస్టా? నేను అనుకుంటున్నా జూన్ 2nd వీక్ వరకు ఒక 2-3 నోటిఫికేషన్స్ అయినా పడతాయి. ఆ లోపు మీరు అందరూ సంసిద్ధమై ఉండి చదవండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ శుల్క ప్రశాంత్. థ్యాంక్ యూ.